सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस, पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। सामने मत लाओ। ఇందిరాగాంధీ ఆశయాలను గరీబీ హఠావో నినాదాన్ని తీసుకొచ్చిన ఇందిరాగాంధీ దిగంటావు. ప్రపంచ దేశాల సామాజిక విప్లవకారిణి, సమాజ మార్పే ధ్యేయము, పేదరిక నిర్మూలనే ధ్యేయము, సమసమాజ నిర్మాణమే ఆశయము కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల్లో జోడించి ఈ సమాజ మార్పు కొరకు ఎన్నో కృషి చేసిన స్వర్గీయ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి జయంతి జరుపుకోవడం సంతోషంగా ఉంది. ఇందిరాగాంధీ వారసులుగా మేము ఆమె చూపించిన అడుగుజాడలు నడిచి ఈ సమాజం కావాల్సిన అన్ని రకాల తోడ్పాటుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. నిజంగా గర్వంగా ఉంది. భారతదేశంలో ఇందిరాగాంధీ లాంటి నాయకురాలు పుట్టి పెరిగి స్వాతంత్ర్యంలో తండ్రి చేత పట్టుకొని తండ్రి నడిచి స్వాతంత్ర పోరాటంలో ఒక ఆదర్శవంతంగా పనిచేసి దాంట్లో పాల్గొని అంచెలంచెలుగా పార్టీ ప్రతిష్ట కొరకు, ప్రభుత్వ ప్రతిష్ట కొరకు ప్రధానమంత్రిగా పార్టీ అధ్యక్షురాలు పనిచేసి వచ్చారు. ప్రధానంగా ఇచ్చిన నినాదము కూడు గూడు నీడ, దాంతోపాటు గరీబీ హఠావో 20 సూత్రాల ప్రోగ్రాము ఈ దేశాన్ని సమైక్యంగా ఉంచి ఈ దేశ సస్యశ్యామల కొరకు పనిచేసిన ఏకైక ప్రధానిగా చెప్పుకోవడము. ఈరోజు ఆమె వేసిన పునాదే, ఈరోజు ఆమె వేసిన బాటనే ఈరోజు యావత్ ప్రపంచంలో భారతదేశం పోటీ నిలుస్తుందని చూస్తున్నాం. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయము, దానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు నాయకత్వం వహించి ఆయన సామాజిక విప్లవకారుడుగా ఈరోజు కులగణన కార్యక్రమం తీసుకొచ్చి ఇందిరాగాంధీ ఆశయ సాధన కొరకు పనిచేసిన ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. మిత్రులారా, ఈరోజు ఆ రోజు ఏ రోజైనా సరే, రేపైనా సరే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతపరంగా కాంగ్రెస్ పార్టీ ఆశయమే ప్రజల పక్షాన నిలబడి ప్రజల ఆకాంక్షలకు పనిచేసే పార్టీగా పనిచేస్తున్న పార్టీ. దాంతోపాటు సమాజ అభివృద్ధి ధ్యేయము, సమాజ మార్పే ధ్యేయము, సమాజ సస్యశ్యామలమే ధ్యేయంగా పనిచేసి వస్తున్నాము. ఈ దేశంలో ఈరోజు సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు నడిచినాయంటే కేవలం కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ చూపించిన బాటనే. ప్రధానంగా ఈరోజు పేదరిక పూర్తిస్థాయి నిర్మూలన చేసే కార్యక్రమం ఈరోజు ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఆ రోజు రూపొందించినది. ఈరోజు రాజ్యాంగానికి సంరక్షణ కొరకు పనిచేసిన ఈ ప్రభుత్వాలు, అటువంటి నాయకురాలు మేము ఈరోజు స్మరించుకోవడం నిజంగానే మా బాధ్యతగా నిర్వహిస్తున్నాం. మిత్రులారా, ఈరోజు ప్రధానంగా నేను కాంగ్రెస్ పార్టీ కర్తగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సూచిస్తున్నాం. ఏ రకంగా అయితే ఆ రోజు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు అలాగే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కులగణన కార్యక్రమాన్ని ముందుకెళ్ళి ఈ సమాజంలో ఉన్న సంపదన మొత్తాన్ని కూడా పంచాలనే ఉద్దేశంతో కులగణన కార్యక్రమం చేపట్టిండ్రు. ఆ కులగణన కార్యక్రమంలో పెద్ద ఎత్తున మనంతా పాల్గొని రేవంత్ రెడ్డి గారు తీసుకున్న కార్యక్రమాన్ని విజయం చేయాల్సిందిగా కోరుకుంటూ మరోసారి మీ అందరికీ ఇందిరాగాంధీ శుభాకాంక్షలు.